అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ వివేక్. ఆపరేషన్ సింధూర్ చాలా రకాలైన ప్రశ్నలకి సమాధానాలు కూడా ఇచ్చింది. అది చాలామంది పాకిస్తాన్తో యుద్ధం చేయడం వల్ల మన దేశ పౌరులకి మరణాలకి బదులు తీర్చుకోవడమే కాకుండా ఇంకొక కోణం కూడా ఇందులో దాగి ఉంది. మన ఆయుధ డీల్ అన్నీ ఎక్కువగా రష్యాతోనే జరుగుతున్నాయి. సో మన యొక్క అంటే ఒక్కోసారి రష్యా భారతదేశము రెండు కలిపి కూడా డెవలప్ చేస్తున్న సందర్భాలు కలిసి ఉన్నాయి. సో ఈ కోణంలో మొన్న ఈ సంవత్సరం జనవరి నెలలో ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఒక సభలో టాప్ 25 ప్రపంచంలోని టాప్ 25 దేశాలలో మనది కూడా ఆయుధాలు ఎగుమతిలో ఉందనే విషయాన్ని మొన్న జనవరి 13, 2025లో ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది. నిన్నటి ఉదంపూర్లో ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఒక మాట అన్నారు. మన ఆయుధాల గొప్పతనం ఏంటో, మన ఆయుధ పనితీరేంటో ప్రపంచానికి తెలియజేశాము అన్నారు. సో రెండు కోణాలు, ఒకటి మన శత్రువుని బలంగా దెబ్బతీయడము, రెండోది మన ఆయుధ విలువను అలాగే మనము తయారు చేసిన ప్రోడక్ట్ యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేయడము, తద్వారా మనం కూడా ఆయుధాలను ఇతర దేశాలకు అమ్మడం. అదొక రకమైన వాణిజ్యం, వ్యాపారం. అది కూడా ఆయుధాలు తయారు చేయడం, అమ్మడం కూడా ఒక రకమైన వ్యాపారము. ప్రపంచ దేశాలు, మనకన్నా చిన్న దేశాలు, కావాలనుకున్న దేశాలు మన దగ్గర నుంచి తీసుకుంటాయి. దానికి సంబంధించిన మరికొన్ని వివరాలు ఏంటంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 21,000 కోట్ల ఆయుధాల యొక్క ఎక్స్పోర్ట్స్ జరగడం జరిగింది. డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. అంటే ఇది కంపేర్ చేస్తే 686 కోట్లు 2013-14 సంవత్సరానికి, అంటే 10 ఏళ్ల కిందటి కేవలం 686 కోట్లు ఎక్స్పోర్ట్ జరిగితే కేవలం 10 ఏళ్లలో 21,000 కోట్ల ఆయుధాల ఎక్స్పోర్ట్ జరగడం అనేది చిన్న విషయం కాదు. సో మనము చాలా అడ్వాన్స్గా ఇతర దేశాలకి ఆయుధాలను అమ్మగలుగుతున్నాం. ఇందులో మరొక లెక్క ఏంటంటే 2015 నుంచి 19 మధ్య మనము సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్ట్ చేసుకునే విషయంలో, అంటే దిగుమతి చేసుకునే విషయంలో, ఆయుధాలను దిగుమతి చేసుకునే విషయంలో మనం రెండో స్థానంలో ఉంటే 2019-24 మధ్య టాప్ 25 ఎక్స్పోర్ట్స్లోకి మనం వెళ్ళడం జరిగింది. సో ఆ దిగుమతులలో రెండో స్థానం నుంచి కేవలం 5 ఏళ్లలో ఎగుమతుల్లో 25వ స్థానంలో టాప్ 25 కంట్రీస్లోకి మనం ఎగబాకడం అనేది చాలా చాలా గొప్ప విషయం. సో మన దిగుమతి స్థాయిని తగ్గించుకుంటూ ఎక్స్పోర్ట్స్కు పెంచుకోవడం అనేది ఆ దేశ యొక్క ప్రగతిని సూచిస్తుంది. ఈ రెండు కోణాలు కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. మనం ఒక పక్క పాకిస్తాన్ను దెబ్బ కొడుతూనే మన ఆయుధాలని పరీక్షించడము, శత్రు దేశాలకి మన గొప్పతనాన్ని తెలియచేయడము, మన ఆయుధాల దెబ్బ తెలియచేయడము, అలాగే మనం తయారు చేసినవి ఏవైతే ఆయుధాలు ఉన్నాయో వాటి పనితీరును ప్రపంచ దేశాలకు చూపించడం, తద్వారా దాన్ని మనం వాణిజ్యపరంగా అమ్ముకోవడానికి కొన్ని దేశాలతో ఒప్పందాలు కూడా చేసుకోవడం, తద్వారా దేశ ఆర్థిక ప్రగతిని పెంపొందించుకోవడానికి అవకాశం కలుగుతుంది. సో ఈ ఆస్పెక్ట్స్లో మనము ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ని ఇలా కూడా మనము మన దేశ ప్రగతికి ఉపయోగపడిందని చెప్పవచ్చు. చాలామంది యుద్ధానికి సంబంధించి యుద్ధానికి నెగిటివ్గా కామెంట్స్ రాయడము, లేకపోతే అవసరమా, రక్తపాతమా. సో కొన్నిసార్లు తప్పకుండా దేశ రక్షణకు సంబంధించినవి కొన్ని చేయాల్సి ఉంటుంది. దాంట్లో మన దేశ పౌరుల ప్రాణాన్ని కాపాడుతూనే శత్రువులకు కూడా ఒక బలమైన గట్టి సంకేతాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా ఇచ్చినప్పుడే మిగతా దేశాలకు కూడా భారతదేశం యొక్క విలువ, భారతదేశం యొక్క ఆయుధ సంపత్తి కూడా తెలుస్తుంది. వేరేవాడు మన దేశం వైపు కన్నెత్తి చూడాలంటే కూడా ఒకలాంటి జంకు, భయము ఉంటుంది. సో ఇది మన దేశానికి సంబంధించిన రక్షణ భద్రత విషయంలో రాజీ పడకోకుండా చేయాల్సిన అవసరం ఉందనేది ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ద్వారా తెలుసుకున్నాం. సో వీడియో నచ్చితే మీ ఇన్పుట్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జవాన్, జై కిసాన్, జై భారత్.